you. Hi guys, welcome back to my channel Aman Avyu. ఇవాళ మేము సితారకి ఉగ్గు ప్రిపేర్ చేయబోతున్నాం. 6 months అయినాయి సితారకి రీసెంట్గా. సో మేము సాలిడ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో హోమ్ మేడ్ ఉగ్గు అన్నది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం. పిల్లలకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బియ్యము ఒక కప్పు తీసుకున్నా, ఇంత కప్పు తీసుకున్నా, ఇంత కప్పు తీసుకున్నా. అలా పావు మందము అన్ని శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, కొంచెం ఎర్రపప్పు, కొంచెం మినపప్పు, బాదాము, కాజు. ఇది ప్రోటీన్ అలా దానికోసం బలం కోసం బదాము. ఇది జీరా ఇంకా సోంపు ఎందుకంటే డైజెషన్ కోసం పిల్లలకి తొందరగా అరగడానికి. ఇదన్నీ నీట్గా 2-3 times వాష్ చేసుకోవాలి. జాలి దాంట్లో వడగట్టుకుంటే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. వాష్ చేసిన తర్వాత మంచిగా ఆరబెట్టాలి. సన్లైట్ అవసరం లేదు. ఆరబెట్టిన తర్వాత ఒక మంచి ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసావు కదా గైస్, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఫుల్గా చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. కొంచెం జాలి గిన్నెలు వేసుకొని కొంచెం ఇలా ఫిల్టర్ చేసాము. ఎంత మెత్తగా వచ్చింది చూడండి, ఎంత బాగా ఉంటుంది. పిల్లలకు మంచి జీర్ణం అవుతుంది, బాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని పప్పులు వేసేసినాం కాబట్టి ఇలాగా మీరు కూడా చేసుకోండి. అర్థమైంది కదమ్మా అందరికీ? ఇలా మనకి ఉగ్గు పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 month ఈజీగా సరిపోతుంది. మా సితార ఇక్కడ వెయిటింగ్ ఉగ్గు కోసం. ఉగ్గులో కొంచెం బెల్లం ఇంకా గీ యాడ్ చేశాను టేస్ట్ కోసం. డేలో ఓన్లీ 1 time పెడతాను ఉగ్గు. ఉగ్గు అనేది చాలా హెల్తీ అండి. పిల్లలకి ఉగ్గు పెడితే మంచిగా వెయిట్ గెయిన్ అవుతుంది. అలా మా ఉగ్గు రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Emma and Avyu.